తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వివాదంపై సిట్ విచారణ వేగవంతం చేసింది. తిరుమల ల్యాబ్లో కీలక ఆధారాలు సేకరించింది. మరో 2 రోజుల పాటు తిరుపతి, తిరుమలలో సిట్ దర్యాప్తును కొనసాగించనుంది. మరోవైపు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏఆర్ డైరీ ఎండీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. 2 రోజుల పాటు తిరుపతిలో విచారణ జరిపిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో 3వ రోజు తిరుమల ల్యాబ్లో నాణ్యత ప్రమాణాలు ఎలా గుర్తిస్తారో అక్కడి సిబ్బందిని అడిగి సిట్ అధికారులు వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత తిరుమలలో నెయ్యి స్టాక్ పాయింట్ లో నెయ్యిని ఎన్ని రోజులు ఉంచుతారు, నాణ్యత పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ఎప్పుడు తీసుకుంటారు, శాంపిల్స్ తీసుకున్న అనంతరం ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారని ఉద్యోగుల నుంచి సమాచారాన్ని సేకరించారు. నెయ్యిలో కల్తీ జరిగితే ఆ విషయాన్ని పసిగట్టే స్థాయి పరికరాలు ల్యాబ్లో ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ల్యాబ్ ను పరిశీలిస్తున్న సమయంలో నెయ్యి ట్యాంకర్లోని నెయ్యిని ల్యాబ్ సిబ్బంది ఎలా పరీక్షిస్తున్నారో పర్యవేక్షించారు. గతంలో టీటీడీకి నెయ్యి సప్లై చేసిన వివిధ టెండర్దారులు వివరాలను సేకరించడంతో పాటు వాటి నాణ్యత పరిశీలన జరిపే రిపోర్ట్ను అధికారులు సేకరించారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఎప్పటి నుంచి నెయ్యిని సరఫరా చేసింది, ఆ నెయ్యి నాణ్యత లేదని ఎప్పుడు గుర్తించారని సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. తనిఖీలో సిట్ అధికారులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. 3 రోజుల పాటు లభ్యమైన ఆధారాలపై సిట్ చీఫ్ త్రిపాఠి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సిట్ బృందం తిరుపతికి వెళ్లిపోగా డీఎస్పీ స్థాయి నేతృత్వంలో అధికార బృందం ల్యాబ్ లో తనిఖీలు నిర్వహించింది. మూడు రోజుల పాటు విచారణ చేసిన సిట్ బృందం మంగళవారం నాడు లడ్డూ పోటుతో పాటు లడ్డూ విక్రయ కేంద్రాలను, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించడంతో పాటు లడ్డూను తయారు చేసే శ్రీ వైష్ణవులను విచారించనున్నట్లు సమాచారం. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. గత ప్రభుత్వంలో నెయ్యి కొనుగోలుకు సంబంధించిన టెండర్ల నిబంధనల్లో మార్పులు చేయడానికి దారితీసిన పరిస్థితులపై సిట్ బృందం దర్యాప్తు చేయనుంది. మరోవైపు సిట్ కార్యకలాపాల కోసం టీటీడీ శ్వేతభవనంలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కొన్ని రోజుల పాటు అక్కడి నుంచి సిట్ అధికారులు తమ కార్యకలాపాలను సాగించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో తిరుపతిలో ఏఆర్ డైరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని రాజశేఖరన్ కోర్టును అభ్యర్థించారు. నెయ్యి శాంపిల్ సేకరణ జరిపి దాన్ని విశ్లేషించడంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ చట్ట నిబంధనలను అనుసరించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా కేసు పెట్టడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో తెలిపారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని, రాజకీయ కారణాలతో కేసు పెట్టారని ఏఆర్ డైరీ ఎండీ ఆరోపించారు. తనను పోలీసులు అరెస్టు చేస్తే పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్ మంజూరుకు కోర్టు ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. అయితే ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.